నేను బీస్ లలిత వల్మిడి గ్రామ పంచాయతీ మండల పాలకుర్తి జిల్లా జనగామ. అయితే నేను ఫస్ట్ గృహిణిగానే ఉన్నాను. తర్వాత ఒక రిజర్వేషను లేడీ రావడం వల్ల చాలామంది నన్ను ఎంకరేజ్ చేసి మీరు నిలబడాలి అనేది, సర్పంచ్గా నిలబడండి అని చాలామంది నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను నిలబడ్డా. అప్పుడు సర్పంచ్కి గెలిచిన. మళ్ళీ 2001లో ఎంపీటీసీకి కూడా గెలిచిన. ఫస్ట్ ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్గా, ఎంపీటీసీగా టీడీపీ నుండి ఎంపీటీసీకి గెలిచిన. తర్వాత ఇక పార్టీ కార్యక్రమాలలో ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా, మండల ఇన్ఛార్జిగా, అట్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా అట్లా పనిచేసుకుంటూ టీడీపీలోనే ఉన్నా. తర్వాత టీఆర్ఎస్కు, అప్పుడు డాక్టర్ సుధాకర్ రావు టీఆర్ఎస్కు వెళ్ళడం వల్ల మళ్ళీ టీఆర్ఎస్కు పోవడం జరిగింది. తర్వాత ఈ ఎన్నికలప్పుడు మొన్న మా ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి యశస్విని రెడ్డిని మంచి మెజార్టీతోటి ఈ గ్రామం నుండి గెలిపియడం కూడా జరిగింది. ఒకప్పుడు ఈ గ్రామంలో టీఆర్ఎస్కు 90% ఈ గ్రామంలో ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే కొన్ని పనులు, దేవస్థానము అది ఇది చేసిండు అనే దాంతో ఉండడం వల్ల అన్నారు. కానీ మాకు ఆయన చేసే కొన్ని పనులు నచ్చక, ఆయన చేసే విధానాలు నచ్చక మేము కాంగ్రెస్ పార్టీలో చేరి యశస్విని రెడ్డి గారిని మంచి మెజార్టీతోటి ఇక్కడ గెలిపించడం జరిగింది. అంటే అప్పుడు చేసినప్పుడు అంటే అప్పుడు ఇన్ని నిధులు లేవు. అప్పుడు టీడీపీలో బాగానే మంచిగానే చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో ప్రజాపాలన అని అన్నీ చాలా వరకు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా బాగానే ఉంది, మంచిగానే చేస్తుండు రేవంత్ రెడ్డి గారు. అయితే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైము కేసీఆర్ గారు మంచిగానే పనులు చేసిండు. ప్రజల గురించి కూడా బాగా ఆలోచించి చేయడం కూడా జరిగింది. రెండోసారి గెలిచిన తర్వాత ఇక్కడ కొంత నియంకుశత్వం ధోరణి అవలంబించారు. ఏమైనా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు స్వార్థం చూసుకొని ప్రజలను విస్మరించడం వల్ల చాలా వరకు అందరికీ నువ్వు ఏ రైతు బంధు పెట్టినా, ఎన్ని పథకాలు పెట్టినా కానీ వాళ్ళకు ఆ పార్టీ అంటే నచ్చకుండా అయింది. అందుకే కాంగ్రెస్ వైపు చాలా వరకు మొగ్గు చూపినరు. బీఆర్ఎస్లో నేను ఉన్నాక ఏ పదవి కూడా చేయలేదు. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు నేను ఒక మండల ఇన్ఛార్జిగా కూడా ఉండేది. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కనీసం ఒక మాజీ సర్పంచ్గా అనేది కూడా గుర్తింపు లేకుండా పోయింది. మహిళలకు మాత్రం బీఆర్ఎస్లో ఎలాంటి గౌరవం కూడా ఇవ్వలే అసలు. శాంతి భద్రతలు అంటే ఇక చూసిండ్రు కదా మీరు, అట్లా వస్తున్నాయి కదా. ఇక్కడ అంటే ఇక మామూలుగానే ఉంటుంది, కాకపోతే గ్రామాలలో. కాకపోతే మహిళలకు అంటూ సపరేటు ఏది ఇలాంటి గౌరవం అనేది మాత్రం మహిళలకు లేదు. అయితే కాంగ్రెస్లో ఇప్పుడు మాకు ఉన్నది మహిళా ఎమ్మెల్యే కాబట్టి మంచి మహిళలకు కూడా ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్లో కూడా మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు కూడా మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నది కాబట్టి మంచి గౌరవం ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం. యశస్విని రెడ్డి పెత్తనం ఝాన్సీ రెడ్డి అంటే అసలు ఝాన్సీ రెడ్డినే నిలబెట్టాలనేది ప్రజలకు చాలా వరకు ఉండే. కాకపోతే ఆమెకు ఇక్కడ పౌరసత్వం లేదు అనే ఉద్దేశంతో కోడల్ని పెట్టి
ఆమె చేయడం జరుగుతుంది. కుటుంబము అని అంటే ఇక అత్త కోడలు అంతే, కాకపోతే ఆమె సలహా ఇస్తుంటుంది. చేయడం మాత్రం అధికారికంగా యశస్విని రెడ్డి గారే చేస్తారు. మీరు మహిళా నాయకురాలుగా అధికార పార్టీలో ఉన్నారు. మీ మహిళల రక్షణ కోసం కానీ శాంతి భద్రతలకు మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు మహిళలకు? మెయిన్గా మహిళలకు స్వయం సమృద్ధి అన్నట్టుగా ఎట్లా ఏందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ పరంగా చేయాలంటే ఈ గుడంబ ఇది తాగుడు ఏమంటారు ఈ వైన్స్ మాత్రం తీసేస్తే మహిళలకు చాలా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊర్లో ఏ గ్రామంలో అయినా మంచినీళ్ళ కంటే ఎక్కువ ఈ మందు తాగడమే అవుతుంది. మత్తులో కనీసం ఆ చిన్న వయసులోనే వాళ్ళు తాగి చనిపోవడము, మహిళలు విధవరాళ్ళగా మారడం, యాక్సిడెంట్లు అవ్వడము, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోవడము, ఇవన్నీ చాలా వరకు ఘోరాలు ఈ తాగుడుతోనే జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది చాలా వరకు. ఇది ఒక్కటి కూడా నిషేధిస్తే చాలా బాగుంటుంది అనేది నేను మహిళల పరంగా నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మహిళలకి ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? మహిళలకు రక్షణ అంటే ఇక ఇప్పుడు చూసిండే కదా, బస్సులలో కూడా ఉచిత మహిళల వాళ్ళకు ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఇవ్వడము. ఇంకా ఏది ఇచ్చినా కానీ రేపు ఇండ్లు కానీ హౌజు ఇచ్చినా కానీ లోన్లు ఇచ్చినా కానీ అన్నీ మహిళలకే. ఇప్పుడు పావలా వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడానికి చూపిస్తుండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. మేడం, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక దళిత మహిళ పైన తార్డీకి ఉపయోగించిన పోలీసు శాఖను ఏ విధంగా చూడవచ్చు? నిజంగా మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది? అలాంటివి జరిగితే అది అందరూ వ్యతిరేకించాలి. అది ఎంతవరకు నిజము అనేది అది మేము కూడా ఖండిస్తున్నా. అలా వాళ్ళు మాత్రం చేయొద్దు. అది పోలీసు వాళ్ళది చేయడం అనేది చాలా వరకు మేము కూడా చూసినాం. అది నేను కూడా నిరసన తెలుపుతున్నా దానికి మాత్రం. మీరు ఒక మహిళగా ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్టా? మహిళలకు ఎందుకంటే ఎటు పోయినా ఒకళ్ళ మీద ఆధారపడకుండా, భర్త మీద ఆధారపడకుండా, వాళ్ళకు ఉన్నా లేకపోయినా, పైసలు ఉన్నా లేకపోతే డబ్బులు ఎక్కడికైనా వెళ్ళి రావడము, ఈ ఉచిత బస్సు ప్రయాణాలు చేయబట్టి మహిళలే ఎక్కువ బయటికి వెళ్ళి తిరగడం కూడా జరుగుతుంది. తిరుగుబోతు అనంటే అవసరానికి ఇప్పుడు అట్లా అనుకుంటే మా మగవాళ్ళు వెళ్తే మాత్రం అన్నారా? అట్లా కూడా కానీ ఎందుకంటే కొంత సేవ్ అవుతుంది కదా. ఒక కుటుంబానికి ఒకరు ఏదైనా పెళ్ళిలో ప్రభోజనాలు ఏదైనా ఉంటాయి ఫంక్షన్లు, దానికి మన ఇంట్లో ఆదా చేసుకున్నట్టే అవుతుంది కదా బస్సు ఫ్రీ ఉండడం వల్ల. మళ్ళీ అవకాశాలు ఇస్తే మీరు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ చేయడానికి అది ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలు చేయవలసిందే. ప్రజలు ఇస్తే నేను దానికి సిద్ధంగానే ఉంటా. ఒకవేళ గెలిస్తే ఈ గ్రామ పంచాయతీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు? గ్రామ పంచాయతీని అభివృద్ధి అంటే ఇప్పుడు గ్రామాలలో చాలా ఇప్పుడు వాటర్ సమస్యలు కానీ, వీధి దీపాలకు కానీ, కొన్ని దేవస్థానంలో కొన్ని పనులు ఉన్నాయి, లేవని కాదు. అవన్నీ కూడా చాలా వరకు నేను చేయడము. కొంతమందికి పింఛన్స్ కూడా వితంతులకు కానీ, ఇప్పుడు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కొంతమందికి కూడా వాళ్ళకు లేవు. అలాంటి వాళ్ళకు ముసలిళ్ళకు చాలా వరకు వాళ్ళకు నేను సేవ చేయాలి అనేది నేను అనుకుంటున్నా. గత ప్రభుత్వంలో దేవాలయాలు కానీ, చెరువు సొసైటీలు కానీ, సంఘాలు, మహిళా సంఘాలు కానీ న్యాయం జరిగిందంటారా? న్యాయము అంటే ఇప్పుడు నీటి సంఘాలు పెట్టినరు. నీటి సంఘాలు పెట్టినప్పుడు వాళ్ళకే కొన్ని నిధులు ఇచ్చి ఆ చెరువులు బాగా చేసుకోవడం అనేది, ఎందుకంటే కొంచెం బాధ్యత అనేది ఉంటుంది అనేది నా నమ్మకం. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆ మహిళా సంఘాలలో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం, ఒకరి మీద ఆధారపడకుండా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నది.
రుణమాఫీ చాలా వరకు రైతులకు ఇది న్యాయమే జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అన్ని చోట్ల కావట్లే కదా. అవి కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని ఎక్కువ ఉండి డబ్బులు లేక వాళ్ళు కొన్ని ఎక్కువ ఉన్నాయి అనుకో, ఆ డబ్బులు కట్టడి అది మాఫీ చేసుకోవడమా, లేకుంటే ఆధార్ కార్డు ఏమన్నా తప్పు పడడమా, వేరే వేరే ఏదన్నా కారణాల చేత రాకుండా ఉన్నాయి కాబట్టి వాళ్ళు బ్యాంకు వాళ్ళని సంప్రదించి చేసుకుంటే అవుతుంది అనేది ఇప్పుడు మంత్రి గారు కూడా అదే చెప్తున్నాడు, ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాలు చెప్తున్నారు, ఖచ్చితంగా అవుతుంది అనేది. అయితే మేడం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే ఈ 6 గ్యారెంటీలు అన్నీ కూడా రేషన్ కార్డు పెట్టారు, కార్డు ఇవ్వకుండా రేషన్ కార్డు పెడితే ఏ విధంగా సాధ్యమవుతుందంటే మాకు రుణమాఫీ ఎలా అవుతుంది, ఒక ఇంట్లో 4 ఉన్నాం, మాకు రేషన్ కార్డులు ఇస్తే ఏ కుటుంబానికి ఆ కుటుంబం అవుతుంది కదా అనేది ప్రజల వాదన. రేషన్ కార్డులు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. రేషన్ కార్డు ఎందుకంటే అవి ఎప్పుడో ఇచ్చిన రేషన్ కార్డులు, ఈ 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు అనేది ఏం రాలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు పిల్లలు కూడా వేరుబడి వాళ్ళకి పిల్లలు అయ్యి ఉన్నోళ్ళు కూడా చాలామంది కుటుంబాలు ఉన్నాయి. ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలి అందరికీ. ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు? రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలి. మళ్ళీ అందరికీ వాళ్ళకు రుణమాఫీ రాని వాళ్ళకు కొంతమందికి రాలేదు, కాకపోతే ఒక 10% ఆగినాయి. అలాంటి వాళ్ళకి కూడా అందరి రుణమాఫీ కావాలి. మళ్ళీ రైతు బంధు కూడా వాళ్ళందరికీ కూడా రైతు బంధు పడాలి. మళ్ళీ వాళ్ళందరికీ రుణాలు ఇచ్చి రైతులను కానీ మహిళలను కూడా అందరినీ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను.